అవని అక్కలాంటి వాళ్ళ పేరు ఉంటే మా పేర్లకు అవమానం. మేము అలాంటి వాళ్ళ పేర్లు ఉన్న దగ్గర మేము ఉండం అని పల్లవి అనేసరికి, "నువ్వు పెళ్ళికి రాకపోతే పెద్ద నష్టమేం కాదు" అని చెప్పేసి కమల అంటూ ఉంటాడు. ఆ మాటలకి శ్రీయ అయితే షాక్ అవుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ అయితే, "నీ వల్ల అందరూ అలానే మాట్లాడుతున్నారు. నీ అవని పేరు వల్ల నీకొచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావడం లేదు. పెద్ద కోడలిగా పెద్ద కోడలి పేరేది? మిగతా కోడలి పేర్లు ఉంది అని పెళ్లి వాళ్ళు అడిగితే నేనేమేం సమాధానం చెప్పాలి? నువ్వే చెప్పు" అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఆ మాటలకి పార్వతి ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది. కామ్లీ కూడా వాళ్ళ నాన్న కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. చెప్పండి, మీరే చెప్పండి, పెద్ద కోడలిగా అవని పేరు తీసేసి ఈ పెళ్ళి ఆపేలా చేయాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి అయితే పార్వతి అయితే అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా అనేసరికి అవని అక్క ఏం చేసిందో మనందరికీ తెలుసు కదా. అత్తయ్య విషయంలో అవని అక్క చేసిన దానికి అవని అక్క లాంటి వాళ్ళ పేరు మా పెళ్లి కార్డులో ఉండి అలాంటి వాళ్ళతో పాటు మా పేర్లు కూడా ఉంటే మాకెంత అవమానం జరుగుతుంది అనేది అంటూ ఉంటుంది శ్రీయ. అలా అనేటప్పుడు శ్రీకర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, "అవును నాన్న, అవని వదిన పేరు పక్కన వీళ్ళ పేర్లు ఉంటే అవమానం. కాబట్టి అవని వదిన పేరు వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి వీళ్ళ పేరు తీసేయండి, అవని వదిన పేరు మాత్రం ఉంచండి" అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అలా అనేసరికి శ్రీయ అయితే శ్రీకర్ కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. పల్లవి అయితే అందరూ ఆడిన మాటలకి షాక్ అవుతూ ఉంటుంది. అవని వదిన పేరు పల్లవికి, నాకు, శ్రీయకి, అమ్మకి, బామ్మకి ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేనప్పుడు ఆ పేరు ఎందుకు? ఆ పేరు తీసేయచ్చు కదా అని కామెడీ అయితే అంటూ ఉంటుంది. అవని అక్క ఏ తప్పు చేయలేదు, అలాంటప్పుడు అవని అక్క పేరు ఎందుకు తీసేయాలి అని వినోద్ అంటూ ఉంటాడు. అందరూ దానికే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకనంటే, మేము అవని అక్కకి సపోర్ట్ చేయడం లేదు, న్యాయం కాస్త మాట్లాడుతున్నా. అవని అక్క ఏ తప్పు చేయనప్పుడు అవని అక్క పేరు ఎందుకు తీసేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఏంటి మీరు వదిన కాస్త మాట్లాడుతున్నారంటే, వదిన కాస్త కాదు, నేను న్యాయం గురించే మాట్లాడుతున్నాను, నువ్వు అది అర్థం చేసుకో అని అయితే కామెడీకి నచ్చ చెప్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్, "ఈ గొడవల వల్ల ప్రాంతీ పెళ్ళి అవ్వకముందే నన్ను చంపేసేలా ఉన్నారు. ఈ హడావిడి అంతా చూస్తే నాకు అదే అర్థమవుతుంది" అనేది అంటూ ఉంటాడు. షాక్ అవుతుంది